వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రెండింగ్ టాపిక్ ఏం నడుస్తుందిరా? బెట్టింగ్స్. ఈ బెట్టింగ్స్కి అగెన్స్ట్గా ఈ మధ్య వచ్చి మన నాన్ వేషన్ ఇంకా కొంతమంది వీడియోలు చేస్తున్నారు. మనం 6 నెలల కిందనే చేసినాం, 5 నెలల కిందనే చేసినాం, సంవత్సరం కిందనే ఇన్స్టాగ్రామ్లో చేసినాం. అప్పుడు మనల్ని ఎవడు పట్టించుకోవాలా? 10-20 నిమిషాల వీడియోలు చేసినాం. బట్ నాన్ వేషన్ ఒక పెద్ద క్యాండిడేట్, వాడికి హ్యూజ్ లెవెల్లో రీచ్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది. కాబట్టి వాడు చెప్తే వాడు ఏం చెప్పినా చూస్తారు. వాడు బెట్టింగ్ అపోజిట్ వెళ్ళినా వింటారు, పాజిటివ్గా మాట్లాడినా వింటారు. వాడే వచ్చి బెట్టింగ్ యాప్లు 10 ప్రమోట్ చేసి మళ్ళీ నీతులు చెప్పినా వింటారు. ఆడియన్స్కి కావాల్సింది ఒక పర్సన్, ఎంటర్టైన్ చేసే పర్సన్, అంతే. వాడు మంచోడా చెడ్డోడా తర్వాత. వాడికి ఎంటర్టైన్మెంట్ నాన్ వేషన్ నుంచి ఉంది కాబట్టి వాడు నాన్ వేషన్ చెప్పింది వింటాడు, చూస్తాడు. జస్ట్ వాడిని చూడడానికి మాత్రమే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేవాళ్ళు ఉండరు, ఇది ఫ్యాక్ట్. ఆ విషయం వాడు కూడా చెప్తాడు. ఆయన కొన్ని రోజుల నుంచి నాన్ వేషన్ BSYకి టార్గెట్ చేసినట్టు వాడిని మాత్రమే పాయింట్అవుట్ చేసిండని నేను అన్నా. బట్ ప్రజెంట్ లోకల్ బాయ్ నాని అని మొన్న ఇమ్రాన్ ఖాన్ని కూడా తీసుకొని మాట్లాడిండు. సో అప్పుడు అనిపించింది, పెద్ద పెద్ద చేపల్ని పట్టుకొని హ్యూజ్ ఫాలోయింగ్, సబ్స్క్రైబర్స్ ఉన్న పీపుల్ని, ల్యాక్స్లో కోట్ల మంది పీపుల్ డైలీ ఒక వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తిని పట్టుకొని నాన్ వేషన్ మాట్లాడడం మనం అప్రిషియేట్ చేయాలి. ఇమ్రాన్ ఖాన్ అయితే వాడు ఎప్పటి నుంచో బెట్టింగ్లో ప్రమోట్ చేస్తున్నాడు. సో వాని గురించి మాట్లాడినందుకు మనం అప్రిషియేట్ చేద్దాం ఆ ఒక్క విషయంలో, నాన్ వేషన్ అని. ఈ రోజు నాన్ వేషన్ లాగా ఒక పర్సన్ గురించి కాకుండా మనం బెట్టింగ్ల గురించి మాట్లాడుకుందాం. బెట్టింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కలర్ ట్రేడింగ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. బెట్టింగ్ అనేది మనకి లీగలైజ్డ్ బెట్టింగ్స్ ఉన్నాయి, లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద టీవీ షోస్కి బ్రాండ్ అంబాసిడర్గా, అడ్వర్టైజర్గా గ్యాంబ్లింగ్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. అండ్ విరాట్ కోహ్లీ నుంచి మన హీరో విజయ్ దేవరకొండ వరకు, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. హీరోయిన్స్లో నివేతా పేతురాజ్, అనన్య నాగల్లా, మృణాలిని అని చెప్పి చాలా మంది హీరోయిన్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రు. అండ్ అమ్మాయిలు వర్షా డిసోజా, దీప్తి సునైనా, నాయని పావని, ఇలా లక్షల మంది ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండ్రు. నేనేమంటా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి జస్ట్ అందం చూపిస్తుంది, కంటెంట్ ఏం లేదాడ, అందం చూపిస్తుంది, డ్యాన్సులు చేస్తుంది, అంతే. దాన్ని ఈ లక్షల మంది గొర్రెలు ఫాలో అయినప్పుడు, వితౌట్ ఎనీ కంటెంట్ ఫాలో అయినప్పుడు, అందం మాత్రమే చూసి, దే ఆర్ నాట్ లాయల్ ఫాలోవర్స్. గొర్రెలు దాని అందం చూస్తున్నారు, దానికి తెలుసు వీడిని అందాన్ని చూసి వస్తున్నాడు అని. సో అది డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పుడు వీడు ఆల్రెడీ గొర్రె, కంటెంట్ చూడట్లా, వీని బ్రెయిన్లో బుర్ర లేదు. సో వీడిని గొర్రె చేయడంలో తప్పేంటి? అందుకే గొర్రెలు చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా యూట్యూబర్స్ అయినా. అంతేగా ప్రైస్ పైసలు అయితే వస్తున్నాయి అనమాట. ఇది ఎట్లా అంటే ఒక టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు దాంట్లో వేరే వాళ్ళు చెప్తారు అనమాట, ఇది ఆడండి అని చెప్పి. చిల్లర అమౌంట్ పెట్టి రోజుకు ఒక 5,000 నుంచి 10,000 సంపాదించుకోవచ్చు. ఇది ఎవరు చెప్పక మీరు లక్షల్లో డబ్బులు చేసుకుంటారు, మీకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి అబద్ధాలు ఆడి, డిస్క్లైమర్ ఇవ్వకుండా, మీకు డిస్క్లైమర్ ఇయ్యరాళ్ళు, అబద్ధాలు ఆడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. అండ్ బెట్టింగ్స్కి కలర్ ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు ఆ కలర్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. కలర్ ట్రేడింగ్ ప్రమోషన్ చేసేవాడు ఏం చేస్తాడంటే, ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. ఇట్లా, నాకు ఒక 30,000 కావాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అందుకని. 40,000 30 అడిగితే 40 ఇచ్చా, నీకెలా ఇంత ఫాస్ట్గా? అంటే చాలా రోజుల నుంచి. సో ఆవిడ వచ్చి వీడిని 30,000 మనీ అడుగుతుంది. వీడు కలర్ ట్రేడింగ్ గేమ్ ఆడి 2 నిమిషాల్లో ఆవిడకి 40,000 ఇస్తాడు. ఈవినింగ్ మళ్ళీ నేను ఇదే గేమ్ ఆడి 30,000 మళ్ళీ సంపాదించుకుంటా అంటాడు. ఆడి మంచిగా విన్నామండి. ఒక మనిషి నీడ్, ఒక మనిషి అవసరాన్ని వీడు క్యాచ్ చేసుకొని ఒక స్క్రిప్ట్ రాసి గేమ్ ఆడు డబ్బులు వస్తాయి అన్న విధంగా సీన్ క్రియేట్ చేసి దాంట్లోకి జనాలని గుంజుతారు. గుంజినప్పుడు ఏమవుతుంది, వాడు 50,000 1,00,000 వస్తాయి, నేను కూడా నా పిల్లంకు చీరలు షాపింగ్కి తీసుకెళ్తా అనుకొని వెళ్తాడు, ఒక 5,000 పెడతాడు, పోతాయి. అరే ఏంది బ్రో ఇన్యానం పైసలు? చెప్పినా కదా బ్రో, గేమ్లో వస్తున్నాను, ఇక్కడ చూపిస్తాను. నీ ఫాలోవర్స్ నమ్మతలేరు. నా ఫాలోవర్స్ నమ్మకం కోసం వాళ్ళు ఇంకా ఫోన్ పగలగొడతాడు. మళ్ళీ అదే ఫోన్కి సంబంధించిన అమౌంట్ని 2,62,000 వచ్చాయి. ఫోన్ పైసలు ఒకటే గేమ్లో తీసాను, కొన్ని సెకండ్లలో రికవరీ చేసుకున్నా అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించు, అంత ఫేక్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు నిమిషాల్లో లక్షలు ఎవరికి వస్తాయిరా? అది నమ్మి వెళ్ళినావంటే ఎవడరా గొర్రె? ఎవడు గొర్రె? జనాలు. బ్రో ఇక్కడ రానికి లైవ్ లో 20K అందేసి చూపిస్తే కదా. ఏ ఊకో బ్రో, మీ ఫాలోవర్స్ వీళ్ళు లైవ్లో 20K కొన్ని సెకండ్లలో ఎర్న్ చేస్తాడు. ఇన్ఫ్లుయెన్సర్ అందరు కొన్నవే చూపిస్తారు. ఇప్పుడు నువ్వు బండి అంట పెట్టే బ్రో మాకు తెలుస్తుంది. సరే బ్రో అంట పెడతాం. వీడు బండి గాల పెట్టమంటే గాల పెట్టేస్తాడు.
మళ్ళీ ఆ డబ్బుని కొన్ని సెకండ్లలో రికవరీ చేస్తుంటాడు. అదే స్క్రిప్ట్. 1,50,000 మొబైల్ పగలగొట్టిండు, 3 లక్షల బండి కాలబెట్టిండు. వీడికి ఆ డబ్బులు ఎన్ని నుంచి వస్తున్నాయి అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అడిగిన, కలర్ ట్రేడింగ్లో ఇంత డబ్బు ఉందా, అసలు ఎలా వస్తాయి డబ్బులు అంటే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో నేనేం చేసిన, డైరెక్ట్ ఒక బ్రాండ్ని పట్టుకున్నా, కలర్ ట్రేడింగ్ ఒక బ్రాండ్ని పట్టుకొని కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు దీంట్లో ఉంది ఏంది అని తెలుసుకోవడానికి వాడికి చెప్పా. నేను కూడా మీ ప్రమోషన్ ఇస్తా, విత్ డిస్క్లైమర్ ఇస్తా, లక్ ఫ్యాక్టర్ వర్క్ అవుతుంది అండ్ తక్కువ అమౌంట్ పెట్టండి అని డిస్క్లైమర్ ఇచ్చి నేను ప్రమోషన్ చేస్తా, అబద్ధాలు ఆడైతే నేను చెయ్యను అని అన్నా. వాడు ఏమన్నాడు, చెయ్యను. సో నేను చేశా. లక్ ఫ్యాక్టర్ మీద గేమ్ ఉంటుంది, ఆడితే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, చిన్న అమౌంట్ పెట్టి ఆడండి అని ప్రమోషన్ ఇచ్చా. దాంట్లో నాకున్న ఫాలోయింగ్కి నేను అబద్ధాలు ఆడి ప్రమోషన్ చేసి ఉంటే ఈజీగా ఒక 60 మంది రిజిస్టర్ అయ్యేవాళ్ళు, నాకు లక్షలు వచ్చేవి. కానీ నేను నిజం మాట్లాడి ప్రమోషన్ ఇచ్చాను కాబట్టి ఒక 6 జాయిన్ అయినరు. దాంట్లో వాడు నాకు ఏం చెప్పాడంటే, ఒక 2 రోజులేమో ఉంచా, తర్వాత తీసి పాడేమింగా మొత్తం ఎవ్రీథింగ్. ఆ 2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన. ఏంటంటే, మనం 5 యాక్టివ్ ప్లేయర్స్ని వాడికి ఇచ్చి గేమ్ ఓడికి టెలిగ్రామ్లోకి గుంజి మన వీడియో 15,000 దాటిపోతే ఒక్క రోజులో రీచ్ ప్రమోషన్ ఇచ్చింది వాడు మనకు 5,000 ఇస్తాడు. అండ్ మనం 50 మంది యాక్టివ్ ప్లేయర్స్ని ఇస్తే 50 మందిని వాడి గేమ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేలా చేస్తే డైలీ సార్లు 20,000, డైలీ శాలరీనే 20,000 అంటే నెలకి 6 లక్షలు. ఈ లక్షల కోసమే ఇలా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి కట్టల డబ్బులు చూపిస్తారు. జాగ్వర్ కార్ అయితే తీసుకోబోతున్నాను, ఇలా జాగ్వర్ కారు కొన్నా అని ఆశతో జనాలని గుంజుతారు. మావా డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ చేయి మావా. ఇలా డబ్బుల్ని కింద పరేస్తారు, కట్టల మనీ చూపిస్తారు. ఇలా రోడ్ల మీద పోయి ఇలా చెరువులో డబ్బులని పడేస్తారు. అవి నకిలీ నోట్లు అనుకో. అంతా అస్సాం. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఇలా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అంటారు. ఐఫోన్ గెలుచుకోవచ్చు అది ఇది అని చెప్పి మాట్లాడతారు. ఇదంతా 50 మంది యాక్టివ్ ప్లేయర్స్ని ఇస్తే వాళ్ళకి లక్షల్లో మనీ శాలరీ డైలీ 1,000 ఇస్తాడు ఆ యాప్ వాడు. దానికోసం వీళ్ళంతా అబద్ధాలు ఆడి డిస్క్లైమర్ ఇవ్వకుండా కట్టలు డబ్బులు చూపించి ప్రమోషన్స్ ఇచ్చిండ్రు. ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్నే అందరూ మోసం చేసి అది నీ దోషమే, సవరించుకోవాలి. దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడద్దు. మళ్ళీ వీళ్ళు చెప్రిగాళ్ళు ఏక్ నంబర్ చెప్రీ కంటెంట్ ఉంటుంది. వెళ్ళి డైలాగులు కొట్టుకుంటూ ఏదో ఎంటికలకు రంగేసుకొని ఏదో మోడల్ లాగా డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. వీళ్ళకి సపరేట్ ఫాలోయింగ్ లక్షల మంది చెప్రిగాళ్ళది. సో ఇలాంటి చెప్రిగాళ్ళని ఎంకరేజ్ చేసి లక్షల్లో ఫాలోయింగ్ కొడుతున్న గొర్రెలు ఉంటారు కదా, వాళ్ళని గొర్రెల్ని చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి. వాడి సోచులోనే బుర్ర లేదు, ఇంకా వాడు మోసపోవడానికే పుట్టాడు అన్నట్టు ఉంటుంది కథ. వాడిని మోసం చేయకపోతే ఇంకేం చేస్తారు. అంతా అస్సాం. వీడైతే డైరెక్ట్గా రోడ్డు మీదనే డబ్బులు ఎగరేసిండు. వీడు రోడ్డు మీద డబ్బులు ఎగరేసిన వీడియోకి కోట్ల మంది ఈ వీడియో చూసిండ్రు, లక్షల మంది లైక్ కొట్టిండ్రు. ఇప్పుడు లక్షల మంది లైక్ కొట్టారా పిచ్చినా కొడుకులు. ఆ పిచ్చినా కొడుకులని చేయడంలో తప్పేంటంట, గొర్రె నాయాళ్ళు. ఈ వీడియోకి లక్షల మంది లైక్లు కొట్టిండ్రు, 5 లక్షల మంది పైన. బ్రెయిన్ ఉందా వాళ్ళకి? జనాలకి ఇప్పుడు చెప్పు, నాకు జనాలకే బ్రెయిన్ లేదురా. ఇంకా అది నేను చెప్పేది. దున్నపోతుని తీసుకెళ్ళి మీరు సింహాసనం మీద కూర్చోబెడితే వాడు మిమ్మల్ని మింగకపోతే ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు పువ్వులు. సో కాల్డ్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ వర్స్ దాన్ డ్రంకర్డ్స్ అండ్ డ్రగ్ అడిక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో వీడియో చేసినప్పుడు కోట్ల మందికి ఆ వీడియో రీచ్ అయింది భయ్య, అండ్ లక్షల మంది ఆ వీడియోని లైక్ కొట్టిండ్రు. అప్పుడే నేను వీడియో చేశాను వీడి పైన. ఈ వీడియో అంతమందికి రీచ్ అయినప్పుడు దాంట్లో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, సిఏలు, లాయర్లు, పోలీసులు, ఇలా అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ ఉంటారని చెప్పిన. వాళ్ళందరూ వీడియో చూసిండ్రు. వీడిని ఏమైనా పీకలా పోనీ వీడి నుంచి చాలామంది పీపుల్ డబ్బులు లాస్ అయి ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళి రియాక్ట్ అయినరా? అవ్వలేదు. సో అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళే ఏం చెయ్యనప్పుడు నువ్వెంత నేనెంత అని చెప్పి నేను వీడియో చేశా. అప్పుడు నా వీడియోని ఎవడూ దేకలా, ఎవడూ పట్టించుకోవాలా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నా లవ్వడా అట్లుంటుంది. ఇప్పుడు నాకైతే ఒక ప్రమోషన్ వాడు నా దగ్గరకు వచ్చిండు అనుకో, నేనైతే సింపుల్గా వాడికి తెలుగు రాదు, వాడినే నేను మోసం చేసి పడేస్తా.
ముందు నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ ఎవరు అమాయకులు కాదనుకుంటున్నాను నేను చెప్పిన మాటలని నమ్మడానికి. ఒక ఎక్సైటింగ్ గేమ్ ఉంటుందని, మీ లక్ని ఇక్కడ టెస్ట్ చేసుకోండి అని, చాలా ఫన్ ఉంటుంది, అలానే అమేజింగ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అని. ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయే లోపు క్యాష్ అవుట్ క్లిక్ చేస్తే మీకు మనీ వచ్చేస్తాయని చెప్తాను. అలానే ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే 700% వరకు మీకు బోనస్ వస్తుంది, అప్ టు 40,000 రూపీస్ వరకు అని. కానీ అన్ని నిజాలు కాదు, నమ్మేకండి. సో ఇలాంటి ప్రమోషన్ బెటర్ రా. వీడు డైరెక్ట్గా వీడియోలోనే చెప్తుండు ఏమని, అరే మీకు డబ్బులు రావు, నేను చెప్తాను మీకు రావు, మీరు నమ్మకండి అని చెప్పి వాడి ఫాలోవర్స్కి నిజం చెప్పి బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు మింగేస్తుండు. అంటే బెట్టింగ్ యాప్ నుంచి వీడు డబ్బులు తీసుకుంటుండు, వీడు బెనిఫిట్ అవుతుండు. అలాగే ఎట్ ది సేమ్ టైం వాడి ఫాలోవర్స్ని సేవ్ చేస్తుండు. ఎందుకు? ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో గ్యాంబ్లింగ్ గేమ్స్, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు ఎక్కడనో టెలిగ్రామ్లలో నడుపుతారు, వాళ్ళు ఎవరు రన్ చేస్తుండ్రు, దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎవ్వరికి తెలియదు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్, జనాల్ని లాగే ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే బలి అవుతారు. వాళ్ళు మాత్రమే తెలుగులో, హిందీలో, వాళ్ళ భాషలో వాళ్ళు ప్రమోషన్ ఇచ్చుకుంటారు. వీళ్ళంతా టెలిగ్రామ్లో ఒక స్కామ్ నడుపుతారా, అంతే. అంతా అస్సాం. కలర్ ట్రేడింగ్, బెట్టింగ్ కాదు, కలర్ ట్రేడింగ్. మందులో కొత్త బ్రాండ్ పేరు అది. అండ్ దీని వెనుక పోలీసులు ఈ మధ్య పడేది పడుతున్నారు. ఈ సజ్జల సంథింగ్ ఈసారిగా చాలా సే నో టు బెట్టింగ్స్ అని చాలా కొలాబ్లు తీసుకుంటుండు, చాలా చేస్తుండు. నేనేమంటున్నా అంటే ఇక జనాలు అందరూ లాస్ అయ్యి, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కోటీశ్వరులు అయ్యి, ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు? ఇంతకుముందు గుర్తు రాలేదా? వీళ్ళు స్టార్టింగే ప్రమోషన్ ఇచ్చినప్పుడు అప్పుడే ఇలా రియాక్ట్ అయ్యి ఉంటే జనాలు మోసపోయే వాళ్ళు కాదు కదా. సో ఒక బెట్టింగ్ అనే థింగ్, కలర్ ట్రేడింగ్ అనే థింగ్ బాగా నడిచింది, నడిచి ఆగిపోయింది కాబట్టి వీళ్ళు ఏదో యాక్షన్ తీసుకుంటున్నట్టు అలా చేస్తున్నారో, మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదురా. జనాల జేబులోంచి ఖాళీ అయిపోయిన తర్వాత యాక్షన్ తీసుకొని ఏం లాభం అంటా నేను. అప్పుడే తీసుకుంటే జనాలు బెనిఫిట్ అయ్యేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది తగ్గించేవాళ్ళు, ఇంత దూరం వచ్చేది కాదు కదా. అంతా అస్సాం. సో కోట్ల అమౌంట్ అయితే జనాలు లాస్ అయినరు, అది మాత్రం నిజం. అండ్ లాస్ అయిన తర్వాత వీళ్ళంతా వచ్చి షో చేస్తున్నారు, అది కూడా నిజం. అండ్ జనాల మీద ఎవరికి నిజంగా కన్సర్న్ అనేది ఉండదు, ఉండి మాట్లాడితే జనాలు కూడా సపోర్ట్ చేయరు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే జనాలు గొర్రెలు, వాళ్ళు గొర్రెలే అవుతారు. ఈరోజు కలర్ ట్రేడింగ్ బంద్ అయింది, రేపు ఇంకొకటి ఏదో వస్తుంది. మన గవర్నమెంటే పట్టుకురావచ్చు, వాడు ఎవడు పట్టుకొచ్చిండో, ఏ నుంచి వచ్చిండో ఎవరికి తెలియదు. వాడు ఒక కొత్త కథ నడుపుతాడు, మళ్ళీ జనాలను మోసం చేస్తాడు. మోసపోయిన తర్వాత మళ్ళీ పోలీసులకు జ్ఞానోదయం అవుతుంది, అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అరే మోసపోయాక యాక్షన్ తీసుకొని ఏం లాభం రా బాబు. సరే, వీడియో అయితే ఇది. ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం నేను కంటెంట్ ఇచ్చిన అని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.